హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు వీడియో అనమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ ఎప్పుడు వేస్ట్ అవ్వదనమాట. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి, ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో ఆన్ చేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను కదా, నాకు డౌట్ అనమాట, ఇక్కడ రికార్డ్ అవుతుందా లేదా, ఫోన్ ఏమన్నా ఆఫ్ అయిపోయిందా అని. అందుకనే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉన్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం ఏంది, వాళ్ళు వచ్చేసరికి స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేద్దాము అనుకుంటే టైంకి ఇంట్లో బ్రెడ్ ఉందండి. సరే శాండ్విచ్ చేద్దాము అని చెప్పేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లం, చిన్నులపాయలు అన్నీ కట్ చేసి పెట్టాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం ఏమీ పట్టదండి. ఒక 5-10 మినిట్స్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే వేసానండి. మీరు కావాలంటే దీంట్లో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు. కానీ నా దగ్గర ప్రజెంట్ అవన్నీ ఏం లేవు కాబట్టి నేను టమాటా, పచ్చిమిర్చి ఇవి మాత్రమే యూజ్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయించుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, చిన్నులపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలి. నేను సాల్ట్ వాడనండి, కళ్ళుప్పే వాడతాను. కానీ ఇలాంటి ఫ్రైలు చేసేటప్పుడు మనం కళ్ళుప్పు వాడామనుకోండి తొందరగా కరగదు కదా, అందుకని చెప్పేసి మిక్సీకి వేసుకొని పెట్టుకుంటా. అయిపోయింది అంతకుముందు వేసింది, ఇప్పుడే వేసాను, డబ్బాలోకి ఇంకా మార్చలేదండి. వంట అయిపోయిన తర్వాత నిదానంగా చూసుకొని మారుస్తాను. ఉప్పుతో పాటు కొంచెం కారం కూడా వేసుకోండి. పిల్లల కోసం కాబట్టి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. పిల్లలు మంట ఎక్కువ తినరు కదా. బ్రెడ్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. వాళ్ళు ఆల్రెడీ కట్ చేశారు కానీ ప్రాపర్గా కట్ చేయలేదు, అందుకని నేను మళ్ళీ నీట్గా కట్ చేసుకుంటున్నా. ఇంకా ఫైనల్గా సోయా సాస్ ఒక్కటే మిగిలిందండి, అది కూడా వేసేసామంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్ది. టమాటా సాస్ కూడా ఉంటే టమాటా సాస్ కూడా వేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ సోయా సాస్ మాత్రమే ఉంది, అందుకని ఇది ఒక్కటే వేస్తున్నా. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి. నేనైతే శాండ్విచ్ ఇలానే చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే పచ్చి ముక్కలు, బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ లోపల పెట్టేసి దాన్ని డైరెక్ట్ పెనం మీద కాలుస్తారు. కానీ పిల్లలు లాస్ట్ టైం అలా చేస్తే తినలేదండి. ఇలా చేస్తేనే తింటారు పిల్లలు, అందుకని నేను ఇలానే చేస్తాను ఎప్పుడు. ఇప్పుడు మనం బ్రెడ్ని కూడా కాల్చుకోవాలండి 2 సైడ్స్. నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే ఆయిల్ ఉంటే ఆయిల్ అండి, ఏదైనా పర్లేదు. బ్రెడ్ని షాప్లో వాళ్ళే కొంచెం లావుగా కట్ చేసి ఇచ్చారండి. నేను ట్రై చేశాను దాన్ని కొంచెం సన్నగా 2 పీసెస్ ఏమైనా చేయొచ్చేమోనని, కానీ అవ్వట్లేదనమాట. అందుకని అలానే ఉంచేశాను. 1 సైడ్ కాల్చాం కదండి, ఇప్పుడు తిప్పేసుకొని సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచి స్నాక్ ఐటమ్ అండి. స్కూల్కైనా చేసి పంపించచ్చు, లేదంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలా చక్కగా చేసి పెట్టచ్చు. బ్రెడ్ పీసెస్ అన్నీ అయితే ఫ్రై చేసేసానండి, నీట్గా కాల్చేసాను. ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ, ఆ కర్రీ 1 పీస్ మీద పెట్టి ఇంకొక పీస్తో పైన కవర్ చేయడమే అనమాట. చాలా బాగుండిద్ది తినేటప్పుడు. ఆ బ్రెడ్ టేస్ట్ కానీ లోపల కర్రీ టేస్ట్ కానీ చాలా బాగుండిద్ది. కరెక్ట్గా 4 శాండ్విచ్లు అయితే వచ్చినాయండి. మేము ఇంట్లో 4 ఉంటాం కాబట్టి తలా ఒకటి వచ్చింది అనుకున్నాను. ఎక్కువ తినలేం కూడా మనం, కొంచెం హెవీగా ఉండిద్ది కదా, మనం సాస్ అదంతా వేసాం కదా, హెవీగా ఉండిద్ది. ఎక్కువ తినాలన్నా కూడా తినలేము. పిల్లలకి స్నాక్స్ అయితే రెడీ చేశానండి. వాళ్ళు వచ్చేసరికి ఎలాగో టైం పట్టింది కదా అని చెప్పేసి బయట ఊడ్చుకుందామని వచ్చాను. ఈ వైన్ ఉంది చూసారు,
ఇది నేను ఆన్లైన్లో కొన్నానండి, 180 రూపాయలు ఏమో పడింది. దీనికి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ నేను కుండీలో పెట్టాను డాబాపై కల్లిద్దామని. అయితే ఎన్ని రోజులున్నా కూడా పెద్దగా పెరగట్లేదండి, అంత హెల్దీగా కూడా ఉండట్లేదు, మట్టి సరిపోవట్ల కుండీలో. అందుకని కుండీలో నుంచి తీసేసి ఇక్కడ బయట నాటాను. అప్పటి నుంచి చాలా బాగా పెరుగుతుంది. డాబా పైకి కూడా తీగ పాకుతుంది, తర్వాత సైడ్కి కూడా కొమ్మలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కానీ మనం చిన్న పందిరేసాం అనుకోండి చాలా బాగుండిద్ది, పర్పుల్ కలర్ కదా, చూడగానే లుక్ వచ్చింది అనమాట. తర్వాత ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు అండి. పూత పింద ఇప్పుడే స్టార్ట్ అయినాయి, మనం విత్తనాలు వేసి పెంచింది కాదు, అదే పడుమల్చిన చెట్టు అనమాట. ఫస్ట్ కోత అయితే కోసేసాము, నేను వండాను కూడా, షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను నేనైతే ఎలా వండుతాను అని. నాకు ఇలాగా మొక్కల్ని పెంచుకోవడం అంటే ఇష్టం అండి. వెజిటేబుల్స్ ఒక్కటే కాదు, ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అన్ని ఆకుకూరలు మొత్తం పెంచుకోవాలని ఉండిద్ది, కానీ కుదరట్లేదు నాకు. చాలాసార్లు ట్రై చేశానండి గార్డెనింగ్ చేయాలి అని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా. అయితే మనం చుట్టూ మట్టి లేదు కాబట్టి కుండీల్లో పెంచుకోవాల్సి వచ్చింది. ఆ కుండీల్లోనేమో మనం సరైన పోషకాలు అందించినప్పుడు మాత్రమే అవి మనకు కావాల్సిన కాపిస్తే, లేదు అంటే అంత చక్కగా పెరగవన్నమాట, మట్టి బలం సరిపోదు. అందుకని చెప్పేసి చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. కానీ ఎప్పటికైనా ఒక మంచి గార్డెన్ అయితే తయారు చేసుకోవాలి అని అయితే ఉంది ఓన్ ప్లేస్లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పువ్వులు ఏంటంటే చంద్రకాంతం పూలు అంటాము. మరి మీరు ఏమని పిలుస్తారో నాకు తెలీదు, మా సైడ్ అయితే చంద్రకాంతం పూలు అనే అంటాము. పీచ్ కలర్ ఒకటి ఉంది, పింక్ కలర్ ఒకటి ఉంది. వీటిల్లో కూడా మనకు చాలా కలర్స్ ఉంటాయి, వైట్ ఉంటుంది, ఆరెంజ్ కలర్ ఉంటుంది. అంతకుముందు నాకు పింక్ ఒక్కటే తెలుసు, ఇక్కడికి వచ్చిన తర్వాతే చూసాను వీటిల్లో కూడా అన్ని కలర్స్ ఉంటాయి అని. బయట మొక్కలన్నీ చూసుకొని నీట్గా క్లీన్ చేసుకొని లోపలికి వచ్చాను. ఈ లోపలే పిల్లలు కూడా వచ్చేసారు. అయితే చిద్వికి అర్థమైపోయింది నేనేదో తయారు చేశాను, వీళ్ళ కోసం ఏదో రెడీ చేశాను అని. అందుకనే కెమెరా ఎదురుగా వచ్చి మా మమ్మీ ఏదో తయారు చేసింది, ఏంటో చూద్దాం అని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాడు. ఇలాంటివి చేసి పెడితే చిద్వికి చాలా ఇష్టం అండి. చిద్వి యూకేజీలో ఉన్నప్పుడు హెల్దీ ఫుడ్ అన్హెల్దీ ఫుడ్ అని చెప్పి టాపిక్స్ ఉంటాయి కదా, పిల్లలకి ఏవి తినాలి ఏవి తినకూడదు అని చెప్పేసి. అలా శాండ్విచ్ ఒకటి బర్గర్ ఒకటి అన్హెల్దీ ఫుడ్ తినొద్దు అని చెప్పేసి చెప్పారంట. వాడు నాకు చూపించి అమ్మ శాండ్విచ్ ఎలా ఉంటుంది, మా మేడం చెప్పారు తినకూడదు అని, అయినా ఒకసారి టేస్ట్ చేస్తానమ్మా అని చెప్పేసి అన్నాడు. అయితే అప్పుడు నేను అన్నాను అనమాట, బయట అన్హెల్దీరా, ఎలా తయారు చేస్తారో తెలీదు, నేనే చేసి పెడతాను ఇంట్లో అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ ఉంది అనుకున్నప్పుడు ఇలా హెల్దీగా పిల్లలకి శాండ్విచ్ అలా చేసి పెడుతూ ఉంటాను. వంటగదిలో చెమటలు కక్కుకుంటూ అంతసేపు కష్టపడి చేస్తాం కదా, చేసిన తర్వాత వాళ్ళకి ఇస్తే వాళ్ళు తినేసి బాగుంది అని చెప్తారు చూడండి, అది విన్నప్పుడు మాత్రం పడిన కష్టం అంతా మర్చిపోతాను. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ పెట్టేసిన తర్వాత మా ఆయన ఫోన్ చేసి రెడీ అయ్యి ఉండండి తెనాలి వెళ్దాము అని చెప్పేసి చెప్పాడు. ఈవినింగ్ టైం అలా గడిచిపోయింది పిల్లలతో. ఇంతలో మా ఆయన ఫోన్ చేసి రెడీ అయ్యి ఉండండి నేను వస్తున్నాను తెనాలి వెళ్దాము అన్నాడు. ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు తెచ్చుకోవాల్సింది ఉంది, ఇంకా పిల్లల కోసం చిన్న షాపింగ్ కూడా ఉందండి, అందుకని పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాం. గ్రాసరీ కోసం అయితే నేను మా ఆయన ఇద్దరం వెళ్తే సరిపోయిద్ది, పిల్లలకు కూడా కొన్ని కొనాల్సినవి ఉన్నాయి కదా అని చెప్పేసి పిల్లల్ని కూడా తీసుకెళ్ళి షాపింగ్ అంతా చేసుకొని వచ్చేసాము. అంతకుముందు తెనాలి వెళ్ళామనుకోండి ఏదో ఒకటి తినేసి వచ్చేసేవాళ్ళం, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటాంలే అన్నట్టుగా. కానీ ఈ మధ్య అసలు బయట తినట్లేదండి, చాలా తగ్గించేసాము, ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తింటున్నాము. ఇంక ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది, అందుకని ఇడ్లీ వేస్తున్నా. ఇడ్లీ పాత్ర ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి, దీన్ని మేము ఆవిరికుడుం పాత్ర అంటామండి. ప్లేట్స్ 2 ఉంటాయి కానీ పెద్ద వస్తాయి అనమాట, మన ఇడ్లీ సైజుకి ఒక 4 times ఎక్కువ వచ్చింది. ఒక ప్లేట్ తిన్నాము అంటే 4 ఇడ్లీ తిన్నట్టు అనమాట. అందుకని చెప్పేసి ఇదైతే తొందరగా అయిపోద్ది, నాకు ఎక్కువ అంట్లు కూడా ఎక్కువ పడవు కదా, అందుకని చెప్పేసి వీటిలో ఒక 2 ప్లేట్లు వేసేస్తున్నా. అయితే దీంట్లో 2 ప్లేట్లు మాత్రమే ఉంటాయి, మా నలుగురికి సరిపోవు. అందుకని చెప్పేసి ఫస్ట్ పిల్లలకి పెట్టేసిన తర్వాత మా కోసం కూడా ఇంకొకసారి వేసేస్తాను. నేను ప్లేట్లో ఇడ్లీ పిండి వేస్తుంటే చైత్ర కూడా నేను కూడా వేస్తాను అని చెప్పేసి తీసుకుంది. నేను పిల్లల చేత చిన్న చిన్న పనులు చేపిస్తా అండి, తప్పేం లేదు, పిల్లలకి అలవాటు చెయ్యొచ్చు, ఏం కాదు. చదువుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, ఆడుకోవాలి, అన్నింట్లో ఉండాలి పిల్లలు. నేను అలాగే అనుకుంటాను, మరి మీకు తప్పేమైనా కనిపిస్తే నేనేం చేయలేను. ఇక్కడ ఏం జరుగుతుందంటే చైత్రకి దిగటం రాదండి, పొట్టిది. మేము వెళ్ళిపోయాము, ఆ తర్వాత ఎలా దిగిద్దో చూద్దాము అని చెప్పేసి మేము అక్కడి నుంచి చూస్తూ ఉన్నాం అనమాట. ఎలాగోలా దిగేసింది. మామూలుగా ఇడ్లీలోకి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ లేదంటే ఏమైనా కారపొడులు ఉంటే వేసుకొని తినొచ్చు, కానీ మా పిల్లలకి పెరుగు కానీ పాలు కానీ వేసిస్తానండి, మునగాకు పొడి ఏదో ఒకటి ఆ టైంకి ఏది ఉంటే అది వేసిస్తాను. పెరుగు పాలు మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇడ్లీ కాంబినేషన్తో.
నైట్ తోడబెట్టిన పెరుగు పొద్దున్నేకి టేస్ట్ బాగుంటుంది కదా. అంటే 1-2 రోజులు నిల్వ ఉన్న పెరుగు అయితే కొంచెం పులుపు వచ్చేసిద్ది, టేస్ట్ అంత బాగుండదు. కానీ అప్పటికప్పుడు తోడబెట్టిన పెరుగు అయితే మా పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో, అసలు పెరిగే తినేస్తారు. పాలన్నీ కాసేసి పొద్దున్నకి తోడబెట్టేశానండి. కొన్ని పాలు మాత్రమే ఉంచాను, పిల్లలు ఇడ్లీలో కలుపుకొని తింటారులే అని. ఇంకా అవే పిల్లలకి గిన్నెల్లో పోసిచ్చేస్తున్నాను. చిద్వికి మేగడ అంటే ఇష్టం ఉండదండి, పాల మీద మేగడ. అందుకని ఆ మేగడ రాకుండా జాగ్రత్తగా చూసుకొని కలిపిస్తున్నా. వాడు పేర్లు పెడతాడు, మేగడ వద్దు నాకు అంటాడు. చైత్ర ఏంటంటే దాంట్లో కలిపిచ్చే కంటే విడిగా ఉట్టి మేగడ ఇచ్చామనుకోండి తినేసిద్ది. దానికోసం కొంచెం మేగడ పక్కన పెట్టేసి పాలు మాత్రమే కలిపిచ్చాను. మా పిల్లలకు పెట్టించిన తర్వాత తినే ప్రతిసారి నాకు కూడా చెరొక స్పూను పెడతారండి. వాళ్ళు పెడితే బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఫస్ట్ నేను పెట్టింది తినాలంటే నేను పెట్టింది తినాలి అని ఇద్దరికి గొడవ అనమాట. ఎవరిది తినాలో అర్థం కాదు. ఒక్కోసారి ఏమో చిద్వి పెట్టింది తింటా, ఇంకొకసారి ఏమో చైత్ర పెట్టింది తింటా. వాళ్ళకి మళ్ళీ చెప్పాలన్నమాట, నిన్న నువ్వు తినిపించావు కదా ఫస్ట్, ఈ రోజు అన్నయ్య తినిపిస్తాడులే అని చెప్పేసి చెప్తే వాళ్ళు కూడా ఇంకా గమ్ముకుంటారనమాట. పిల్లలిద్దరూ తింటా ఉన్నప్పుడే నేను మా కోసం కూడా ఇడ్లీ పొయ్యి మీద పెట్టేశానండి. పిల్లలు అయితే తినేశారు, వాళ్ళకి ఇంకా ఆయిల్ పెట్టేస్తున్నా అనమాట. వాళ్ళకి ఎంత ఇష్టమో ఇలా ఆయిల్ మసాజ్ చేస్తే చక్కగా చేయించుకుంటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఆయిల్ పెట్టి పంపించనండి. ఎందుకనంటే ఆ ఆయిల్ అంతా కూడా ఫేస్ మీద పడి ఫేస్ అంతా జిడ్డుగా ఉండేది కదా, నాకు నచ్చదు అలా ఉంటే. అందుకని చెప్పేసి నైట్ పడుకునే ముందే ఆయిల్ పెట్టేస్తా, ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. పొద్దున్నేకి ఫేస్ బాగుండిద్ది. అందుకని చెప్పేసి నైట్ పడుకునే ముందే ఇలా ఆయిల్ పెట్టేసి పడుకోబెడతాను పిల్లలిద్దరిని. వాడు చూడండి, ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ ఏమో చేశాను. ఇంకెళ్ళి పడుకోరా అంటే లేదు మా కొంతసేపు చెయ్యి అని చెప్పేసి అంటా ఉన్నాడు. లేదు లేరా ఇప్పటికి చాలా ఎక్కువసేపు చేశాను, ఇంకెళ్ళి పడుకో అని చెప్పాను. మీ అందరికీ బాయ్ చెప్పేసి గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళి పడుకున్నాడు. తర్వాత చైత్ర ఇదైతే అస్సలు కదలదండి, దీనికి ఎంత ఇష్టమో ఆయిల్ మసాజ్ అంటే. అసలు ఒక గంట సేపు అన్న అలాగే కూర్చొని చక్కగా ఆయిల్ మసాజ్ చేయించుకునిద్ది. ఆ మసాజ్కి దానికి నిద్ర వచ్చేస్తుంది. మామూలుగా అయితే చిద్వి పడుకున్న తర్వాత ఎప్పుడుకో పడుకునిద్ది, అటు తిరిగిద్ది ఇటు తిరిగిద్ది ఎవ్వరని చెప్పిద్ది. కొంచెం వాడికన్నా లేటుగానే పడుకునిద్ది. కానీ ఈ మసాజ్ చేసేటప్పుడు మాత్రం వెంటనే నిద్ర వచ్చేసిద్ది అనమాట. అందులోనూ మేము కొంచెం బయటకు వెళ్ళి వచ్చాం కదండి, పిల్లలు కూడా అలిసిపోయారు, కొంచెం లేటే అయ్యింది. అందుకని చెప్పేసి నిద్ర అస్సలు ఆగట్లేదు అనమాట. లేట్ అయిన దానికి మసాజ్కి ఇంకా నిద్ర ఎప్పుడెప్పుడు పడుకోబెట్టిద్దా పడుకుందామా అన్నట్టు ఉన్నారు. ఇంకా నేను కూడా ఎక్కువసేపు చేయలేదులేండి. చైత్రకి కొంచెం ఆయిల్ పెట్టేసి జడేసేసి పడుకోమని చెప్పాను. పిల్లలు పడుకున్న తర్వాత మేము కూడా తినేసామండి. నేను కొంచెం చిన్న పనులు ఏమన్నా ఉంటే చేసేసుకొని పడుకుంటానండి నైట్ టైమే. అంటే మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. స్టవ్ మీద ఏవో ఒకటి వంట చేసిన తర్వాత పడుతూ ఉంటాయి కదండి, వాటి మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను అనుకోండి, పొద్దున్నేకి విసుగు రాదు. ఎప్పుడైనా కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు, చేయలేనులే ఈరోజు హెల్త్ బాగాలేదు అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి పనులు చేయకుండా ఉంటానండి. సాధ్యమైనంత వరకు నైట్ టైం ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. ఇదండి ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అయితే ఇలా ఉండిద్ది. రోజులన్నీ ఒకేలాగా ఉండవండి, ఒక్కో రోజు ఒక్కోలా నడుస్తుంది. ఒక్కో రోజు ఏమో ఫాస్ట్గా పనులు అయిపోతున్నట్టు ఉంటాయి, ఒక్కో రోజేమో నేను ఎంత పని చేసిన పని అక్కడే ఉంది అన్నట్టు ఉండిద్ది. ఒక్కో రోజు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టు ఉంటే, ఒక్కో రోజు నత్తనడక నడుస్తున్నాయి అన్నట్టు ఉండిద్ది, చెప్పలేమన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవాళకి ఇంతే అండి, మళ్ళీ కలుస్తా, బాయ్.